వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక వాక్యాన్ని చదువుకున్నామండి. ఓ చక్కని మాటను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏంటి అని చూస్తే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా ఏం చేస్తాడట? నేను మిమ్మల్ని ఆదరిస్తాను. చదవండి ఆ వాక్యాన్ని. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు అని చెప్పి దేవుని యొక్క వాక్యము బహుతేటగా స్పష్టతనిస్తూ ఉంది. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. చూడండి, మనిషి అయిన ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏమిటి అంటే ఆదరణ. ఆదరణ లేని సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆదరణ కోరుకుంటారు. ఆదరణ లేని సమయంలో ప్రతి వారు ఆదరణ కోరుకుంటారు. ఎవరైనా కాస్త ఆదరిస్తే బాగుండు, కాస్త ప్రేమగా మాట్లాడదామంటే ఎవరూ లేరు, కాస్త ఎవరు తోడుగా లేరు అనేటువంటి ఈ రకరకాలైనటువంటి పరిస్థితులను బట్టి ఏమవుతారు అంటే మనుషులు ఆదరణ కోరుకుంటారు. కానీ లోకములో ఆదరణ ఎలాంటిది అంటే అది కొంతకాలమే, క్షణికమైనదే. అది తాత్కాలికమైనటువంటి ఒక అనుభవాన్ని మాత్రమే కలిగి ఉంది. కానీ నిత్యము ఉండేటువంటి ఆదరణ అనేది మనుషుల జీవితాలలో ఎక్కడ ఎవరికి దొరకదండి. అందుకని దేవుని యొక్క వాక్యము బహుతేటగా చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. చూడండి, ఆదరించే విషయంలో తల్లికి మించిన ఆదరణ ఎక్కడైనా ఉందా లోకంలో? తల్లికి మించినటువంటి ఆదరణ లోకంలో ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. ఏదైనా ఆదరణ చెప్పుకోదగినటువంటి ఒక ఆదరణ లోకంలో ఎక్కడైనా ఉంది అంటే అది తల్లి వల్ల కలుగుతున్నటువంటి ఆదరణ మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తల్లి వల్ల కలుగుతున్నటువంటి ఆదరణ మాత్రమే. కాబట్టి వాక్యం అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. తల్లి ఆదరణ ఎలా ఉంటుంది? తల్లి ఆదరించే ఆదరణ, బిడ్డల విషయంలో తల్లి చూపించే ఆదరణ ఎలాగుంటుంది అనేటువంటి ఒక విషయాన్ని ఆలోచన చేస్తే, చూడండి, పిల్లలు ఎంత ఏడుస్తున్నా వాళ్ళు ఏడవకుండా ఉండేదానికి, వాళ్ళు ఎత్తుకుందామన్నా, వాళ్ళకి ఏది కావాలని దగ్గరికి తీసుకెళ్ళి ఇద్దామని దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఏడ్చేటప్పుడు ఏమి ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారా? కొత్త మనుషులు వెళ్ళి రమ్మని బతిమాలి వాళ్ళ చుట్టూ తిరిగితే మాత్రం వస్తారా? రారు. ఒక పక్క కోపం వచ్చి తల్లి పెట్ట దెబ్బలు వేస్తూ ఉన్నా సరే ఎంటబడి తిరిగి ఎటు వెళ్తారు? తల్లి వెంటే వెళ్తారు. ఇక ఎవరేం చెప్పినా ఏం మాట్లాడేది లేదు, ఏమీ ఇది లేదు, చూడరు, పట్టించుకోరు. ఎవరు ఏం చేసినా వాళ్ళకి ఆదరణ కలగదు. ఎత్తుకొని విసిగిచ్చారనుకో, 2 దెబ్బలు వేస్తే ఇక అంతే. ఇక తర్వాత దెబ్బలు వేసిన తర్వాత కలిగేది ఏంటిది? బాధ కదా, ప్రేమ కలుగుతుంది కదా. నర్మయ్ అని చెప్పి పిల్లలు ఎత్తుకొని గట్టి పట్టుకున్నారు అనుకోండి, కరెంటు స్విచ్ ఆఫ్ చేసినట్టుగా టక్కన ఆగిపోతా ఏడుపు. ఎందుకని? ఆ బిడ్డలకి ఆదరణ అనేది తల్లి కౌగిట్లో, తల్లి ఒడిలో ఉందే తప్ప లోకంలో ఎక్కడా లేదు, ఎవరి దగ్గర లేదు, ఏమిచ్చినా రాదు. ఇక్కడ వాక్యాన్ని చూస్తే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా, ఒకని తల్లి తన బిడ్డను ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుడు మనల్ని, ఆయన మనకు తండ్రి వలె, తల్లి వలె, ఇక్కడ తల్లి అని చెప్పుకుంటున్నాడు. మనం పిల్లలమైతే ఆయన మనకో తల్లి. తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. మనకు ఆదరణ కావాలంటే మనుషుల వైపు చూడకూడదు. ఆదరణ కావాలంటే ఎవరు దొరుకుతారా అని చూడకూడదు. కొంతమంది మన ఇరుకు ఇబ్బందుల్లో ఏదైనా మనం బాధలో ఉన్నాము అంటే కొంతమంది ఏం చేస్తారు? ఓదారుస్తారు, ఆదరించినట్లుగా మాట్లాడి, సరేలే ఏముందిలే
సర్దుకుందని తప్పదు అట్లా ఇట్లా అని కాస్త ఓదర్పుగా మాటలు చెప్తారు. మనకి వాళ్ళకి ఏదైనా రవ్వంతా కాస్త ఎడబాటు బెడిసి కొట్టిందనుకోండి, మనం బాధపడుతున్నాం అనుకోండి, మరలా కాస్త ఆదరణగా మాట్లాడతారని మనం పలకరించామనుకోండి, ఫోన్ చేసామనుకోండి, వెళ్ళినా వాళ్ళ మన దగ్గరికి వచ్చినా ఏమంటారు? బాగైంది, సిగ్గొచ్చిందా, నీకు ఇట్టే కావాలి అంటే అప్పటి వరకు చేసిన ఇచ్చిన ఆదరణ మాటలు ఏమైపోయాయి? ఇప్పుడు లేవు. కానీ దేవుడు మనల్ని ఎల్లవేళలా ఆదరించేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, మీరు యెరూషలేములోనే ఆదరింపబడెదరు. ఎక్కడ ఆదరింపబడతారట? యెరూషలేములోనే మీరు ఆదరణ పొందుతారు. అక్కడ ఇక్కడ కాదు, ఎక్కడెక్కడో కాదు మీరు ఆదరణ పొందేది. ఎక్కడ పొందుతారు? యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. యెరూషలేములో మీరు ఆదరించబడతారు. ఈ మాట ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాస్తుందంటే, మీరు ఆదరణ పొందారు అని రాస్తుంది. ఆదరణ పొందారు, మిమ్మల్ని దేవుడు ఆదరించేశాడు, ఆదరణ పొందాడు, మీరు పొందారు, ఆదరణ ఇచ్చాడు యెరూషలేములో అని రాస్తుంది. అంటే దేవుడు మన బ్రతుకుల్లో మనకి ఏది కావాలో అవన్నీ కూడా సమకూర్చి ఇచ్చి ఉంచాడు. కొందరికి తీసుకోవడం తెలియదు. మనం దాచిన వస్తువులు కొన్నిసార్లు మనకే కనబడవు. ఆదరణ అనేది దేవుడు అనుగ్రహించాడు. ఎక్కడ? మీరు యెరూషలేములోనే ఆదరింపబడతారు. యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. నీకు ఆదరణ కావాలంటే లోకంలో కానీ నీకు నచ్చి ఇష్టమైనటువంటి వాళ్ళ దగ్గరికి కాదు, కానీ నువ్వు యెరూషలేముకు రావాలి. ఎందుకంటే నీవు ఆదరణ లేక బాధపడి ఒకరోజు వస్తావని, నీ కొరకు అవసరమైన ఆదరణ ఆయన సిద్ధపరిచి యెరూషలేములో సంఘములో దాచి ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. సంఘములో దాచి ఉంచాడు ఆ ఆదరణ. కనుక నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధికి వస్తావో నీవు ఆదరింపబడతావన్న విషయాన్ని నీవు తెలుసుకోవాలి. నీవు ఆదరింపబడతావు. కాబట్టి ఆ ఆదరణ అనేది నీవు పొందినప్పుడు నీకు ఎక్కడా లేని మనసుకు నెమ్మది, సంతోషము, సమాధానం ఇవన్నీ కూడా ఏమవుతాయంటే కలుగుతాయని దేవుని వాక్యం అంటుంది. దేవుడు మనల్ని ఆదరించునుగాక. యెరూషలేములోనే మనల్ని దేవుడు ఆదరించునుగాక. యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని వలన ఆదరణ పొందుదురుగాక. చెప్పాలి నోటి తెరిచి. కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఉండండి. తినొచ్చింది గొంతుకు అడ్డం పడినట్టుగా కాకుండా, బయట దూరం నుంచి ఎవరైనా చూసినా వాళ్ళు అసహించుకునేటట్టుగా కాకుండా, ముందుగా నేర్పిన తిరిగి బతుకు అక్కడికే వస్తుంది. కాస్త సహృదయాన్ని కలిగి ఉండమని ప్రేమతో బతిమాలుకుంటున్నా. చెప్పండి నోటి తెరిచి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సరే చూడండి, అదే 66వ అధ్యాయం యెషయా గ్రంథం 10-11 వాక్యాలు చూస్తే అక్కడ కొన్ని మాటలు రాస్తున్నాయి. యెషయా 66:10-11 మాటలు. యెరూషలేమును ప్రేమించువారలారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించువారలారా, మీరందరూ ఆమెతో ఉత్సహించండి. ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు. ఆమె మహిమాతిశయమును అనుభవించుచు ఆనందించెదరు. హల్లెలూయా. యెరూషలేమును ప్రేమించువారలారా, యెరూషలేములోనే ఆదరించబడతారు. ఆదరణ ఎక్కడ ఉంది? యెరూషలేములో ఉంది. యెరూషలేము అనగా సంఘము, సహవాసం, దేవుడు మనకిచ్చినటువంటి ఐక్యత కలిగినటువంటి, మనం ఐక్యపరచబడే చోటు, కూడుకునే చోటు. ఎందుకని? ప్రార్థన సమయానికి బైబిల్ తీసుకొని ఎవరి మందిరానికి వాళ్ళు వెళ్తారు, కూడుకోవాలి, కలుసుకోవాలి. ఇంట్లో కూర్చొని నీకు ఆదరణ కావాలంటే రాదు. నువ్వు ఇంట్లో ఉండి దేవుడి ద్వారా నివేదన పొందాలంటే పొందలేవు. ఇంట్లో కూర్చోండి, టీవీలలో కావాల్సినంత వాక్యం వస్తుంది, 1 కాదు 4 చూడండి, ఫోన్లో మీరు కానుకలు వేసేయండి అని చెప్పొచ్చుగా. కొంతమందికి అట్లా చేసినా సంతోషమే, నాకు రావాల్సింది నాకు వచ్చిందనే తృప్తి ఉంటుంది. అది కాదు దేవుడు కోరుకునేది. ఏంటది? మనం అందరం యెరూషలేములో కూడుకునే వాళ్ళమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము యెరూషలేముకు రావాలి. యెరూషలేమును ప్రేమించువారలారా, మీరందరూ ఆమెతో, అంటే యెరూషలేముతో, సంఘాన్ని స్త్రీతో పోల్చి మాట్లాడుతున్నాడు కదా. యెరూషలేము అంత సౌందర్యం కలిగిన దానవు
అని షూలమీతిని గురించి మాట్లాడతారు కదా, అట్లా ఆమెతో మీరు సంతోషించండి. యెరూషలేముని ప్రేమించే వారలారా, మీరందరూ ఆమెతో, యెరూషలేముతో మీరు సంతోషించండి, ఆనందించండి. ఆమెను బట్టి దుఃఖించు వారలారా, మీరందరూ ఆమెతో ఉత్సహించండి. ఎవరైతే ఆమె దగ్గర నుంచి కలుగుతున్న ఆ ఆనందం, ఆదరణ నేను పొందలేకపోతున్నాను అని దుఃఖిస్తే, మీరందరూ మీ దుఃఖాన్ని విడిచిపెట్టి పక్కన పెట్టి ఆమెను బట్టి ఆమెతో మీరు ఉత్సహించండి. అంటే యెరూషలేముకు ఏ ఒక్కరు వచ్చినా వాళ్ళకు ఆనందం కలుగుతుంది. మంచోళ్ళ చెడ్డోళ్ళ అనేది కాదు. యెరూషలేముకి ఎవరు వచ్చినా ఏం జరుగుతుంది? ఆనందం కలుగుతుంది. యెరూషలేములో ఎవరు అడుగు పెట్టినా వారికి ఆదరణ కలుగుతుంది. యెరూషలేములో ఎవరు అడుగు పెట్టినా వాళ్ళు ఏం చేయాలి? యెరూషలేమును ప్రేమించాలి, యెరూషలేముతో ప్రేమగా పలకరించాలి. ఈ రోజున దేవుడు మనకిచ్చిన సంఘము యొక్క అనుభవం, ఈ సహవాసం అనేదానికి మనము ఇచ్చే ప్రాముఖ్యత ఎలాంటిది, మనం ఇచ్చేటువంటి ఘనత అనేది ఏమై ఉంది, అది ఎలాగుంది? ఆయన సంతోషించి ఆనందించి మనల్ని బట్టి, అదే మనం చేస్తున్న సహవాసం, యెరూషలేముని ప్రేమించే విధానాన్ని బట్టి ఆయన మనల్ని ఆదరించేటట్లుగా మనం ఉంటున్నామా లేదా? సంఘం విలువ నీకు తెలియకుండా ఉన్నంత కాలం నీ జీవితంలో సంఘము ద్వారా ఏ సంతోషాన్ని, ఆదరణ పొందలేవు. ఎందుకంటే ఒక విశ్వాసికి, ఒక దేవుని బిడ్డకి అవసరమైన సంగతులన్నీ కూడా దేవుడు యెరూషలేములో, సంఘములో దాచి ఉంచాడు. నీకు సంతోషం కావాలన్నా, సమాధానం కావాలన్నా, ఆదరణ కావాలన్నా, ఆరోగ్యమే కావాలన్నా, ఐశ్వర్యమే పొందాలన్నా, నీ సమస్యలకు పరిష్కారం అంటూ పొందగలిగిన చోటు ఏదైనా ఉంది అంటే యెరూషలేం. ఆదరించబడే చోటు. ఎవరు వచ్చినా సరే ఆదరిస్తాడు దేవుడు. యెరూషలేం ఆదరిస్తుంది. కాబట్టి నీవు దేవుని సన్నిధి విలువ తెలియకుండా నీవు దూరంగా రావటము, పోవటము ఫార్మాలిటీ అన్నట్టుగా నామకార్థంగా నీవు అలవాటు పడినట్లయితే నీవు 100 కాదు కదా, 1000 ఏళ్ళు వచ్చిపోయినా వస్తూనే ఉంటావు, పోతూనే ఉంటావు, అదే జరుగుతుంది. కానీ యెరూషలేములో నీ కొరకు దాచిన ఈ మహిమ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందలేవు. పొందాలంటే యెరూషలేములో నీ కొరకు ఏముందో మొదట నీవు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. యెరూషలేములో నా కొరకు దేవుడు ఏమి దాచాడు అన్న సంగతిని గ్రహించాలి. యెరూషలేమును బట్టి దుఃఖించువారులారా, మీరందరూ ఆమెతో సంతోషించండి, ఉత్సహించండి. ఎందుకు దుఃఖిస్తున్నారు? అయ్యో నేను పొందలేకపోతున్నానే, సమయానికి పోలేకపోతున్నానే, నమ్మకంగా కుంటు పడకుండా పోలేకపోతున్నానే, ఏ చిన్న పని వచ్చినా నేను మానుకునే పరిస్థితి వచ్చిందే అని నీ బలహీనతను బట్టి, యెరూషలేము నుండి పోగొట్టుకుంటున్న ఈ కృప మహేశ్వర్యాన్ని బట్టి దుఃఖపడి ఏం చేయాలంట? ఆమెతో నీవు సంతోషించే అనుభవాన్ని సంపాదించుకోవాలి. 11వ వాక్యాలు ఏం రాస్తుంది? ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు, ఆమె మహిమాతిశయమును మీరు అనుభవిస్తారు, ఆనందిస్తారు అని చెప్పి వాక్యం అంటుంది. ఆనందకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందుతారు. పసిబిడ్డ ఎంత ఇదిగా ఉన్నా, ఎన్ని పెట్టినా ఏ ఇది లేనప్పుడు, బాధపడేటప్పుడు తల్లి ఆ బిడ్డకు గుక్కెడు పాలిస్తే ఆ బిడ్డ కలిగేది ఏంటిది? సంతృప్తి. ఏంటిది చెప్పండి? సంతృప్తి. ఈ సంతృప్తి అనేది కలుగుతుంది. కాబట్టి ఆదరణకరమైన ఆమె స్తన్యమును కుడిచి మీరు తృప్తి నొందెదరు, ఆమె మహిమాతిశయమును అనుభవిస్తారు. యేసయ్యట మనం బాధపడి ఆయన సన్నిధికి వస్తే ఏడుస్తున్న బిడ్డని ఎత్తుకొని తల్లి పాలిచ్చి ఎట్లా సంతోషాన్ని కలగజేసి ఆ బాధను పోగొడుతుందో, ఆయన మనల్ని ఎత్తుకొని, ఆయన పాలిచ్చే తల్లిగా మనల్ని ఎత్తుకొని కౌగిట్లో దాచుకుంటాడు. కాబట్టి ఈ అనుభవాలన్నీ నీ ఆత్మీయతలో విడిచిపెట్టడం కాదు, కానీ వాటిని అనుభవపూర్వకంగా అనుభవించిన ఆ స్వభావం నీలో ఉండాలి. అనుభవించిన దానికి సాక్షిగా ఉండేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. ఎప్పుడైతే ఈ అనుభవాలు నీవు సంపాదించుకుంటావో అప్పుడు ఆమెను బట్టి ఆనందిస్తావు. నీ బాధలో కానీ దుఃఖంలో కానీ. ఎందుకో నీకు ఏ బాధ అయినా దుఃఖమైనా నేను మందిరానికి వెళితే నన్ను ఆదరించే నా తల్లి వంటి దేవుడు నాకున్నాడు. ఆయన ఎవరో పాలిచ్చి ఎత్తుకొని పెంచే తల్లి వంటి దేవుడుగా ఆయన నాకున్నాడు. ఇలాంటివి పొందాలి ప్రభు దగ్గర నుండి. ఇలాంటివి మనం అనుభవించాలి. ఎప్పుడైతే ఇవి అనుభవించి అనుభవపూర్వకంగా మనం పొందగలుగుతామో
మన వ్యక్తిగత ఆత్మీయతలో అప్పుడే ఆమెను బట్టి ఆనందించగలుగుతాం, ఇతరులకు మనం దీవెనకరంగా ఉండగలుగుతాం. దేవుడు ఇటు కృప మనకి ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం. మరొక మాట చూద్దామా దీని గురించి ఏం రాస్తుందో? యెషయా 65వ అధ్యాయం 18-19 వాక్యాలు చూడండి. అదే యెషయా గ్రంథం 65వ అధ్యాయం 18-19. నేను సృజించుచున్న దానిని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిని గాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గురించి ఆనందించెదను, నా జనులను గురించి హర్షించెదను. రోదన ధ్వనియో విలాప ధ్వనియో దానిలో ఇకనో వినబడవు. హల్లెలూయా. ఎంత ఆనందకరమైన మాట రాస్తుందండి. నేను సృజించుచున్న దానిని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిగా సృజించుచున్నాను. నేను సృజించుతున్నటువంటి దాన్ని గురించి, సృజించుచున్న దాన్ని గురించి అంటే సృజించినదా, సృజించబోతున్నదా? మీరు ఏదో ఒకటి చెప్తే బాగుంటుంది. 4 అక్షరం ముక్కలు కూడా కనీసము ఉండాల్సినటువంటి ఆ మైనర్ ఇది కూడా లేకపోతే కష్టం కదండి. సృజించుచున్నా అంటే సృజించినదా, సృజించబోతున్నదా? అదే ఎప్పుడైనా శుభ్రంగా బడిగిపోతే ఇటు కొన్ని అర్థమవుతాయి. అప్పుడు అదే ఇప్పుడు ఇదంటే కష్టం కదండి. సృజించుచున్నా అంటే ఆయన పని జరగబోతుంది, చేస్తూ ఉన్న ప్రాసెస్లో ఉంది, ఇంకా పూర్తి కాలేదు. ఏమిటిది? యెరూషలేములో మీరు ఆదరింపబడితే ముందు చదువుకున్నాం. ఇక్కడ చూస్తే యెరూషలేమును గురించి ఏం మాట్లాడుతున్నాడు? నేను సృజించుచున్న దానిని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగానో ఆమె ప్రజలను హర్షించు వారిగానో సృజించుచున్నాను. వర్క్ జరుగుతూ ఉంది, ప్రోగ్రెస్లో ఉంది, ప్రాసెస్ జరుగుతూ ఉంది. అంటే ముందుగా చదువుకున్నటువంటి మాట యెరూషలేమును గురించి అయితే, ఇప్పుడు చదువుతున్నటువంటి మాట రానున్నటువంటి ఆ నూతన యెరూషలేమును గురించి. ప్రైజ్ ది లార్డ్. ఏ యెరూషలేమును గురించి? నూతన యెరూషలేమును గురించి. భూమి మీద యెరూషలేము ఉంది, పరలోకంలో యెరూషలేము ఉంది. అది నూతన యెరూషలేము. ఇది యెరూషలేమో అది నూతన యెరూషలేము. గతంలో కూడా మీకు చెప్పాను, ప్రపంచంలో ఏ దేశమైనా 2 దేశాలు ఉన్నాయా? 2 భారతదేశాలు ఉన్నాయా? 2 ఇండియా లేవు కదా. 2 ఇండియా దేశాలు అనేటివి లేవు కదా, లేవు. 2 అమెరికాలు లేవు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఉన్నాయి. విభాగించబడి గుర్తుగా ఈ ఈస్ట్ వెస్ట్ అని చెప్పినట్లుగా, నార్త్ సౌత్ అని చెప్పినట్లుగా గుర్తుగా కొన్ని మాట్లాడారు. కానీ భూమి మీద ప్రపంచ పట్టణంలో ఏ దేశమైనా ఇక్కడొక్క దేశమో ఇదే పేరు కలిగింది, అక్కడొక దేశం ఉందా? లేవు. కానీ యెరూషలేము మాత్రమే 2 ఉన్నాయి. భూమి మీద ఒక యెరూషలేము, పరలోకంలో యెరూషలేము. పరలోకంలో అమెరికా లేదు, పరలోకంలో ఇంకొకటి లేదు. పరలోకంలో ఉన్న యెరూషలేము నూతన యెరూషలేము. భూమి మీద ఉన్నది యెరూషలేము అక్షర సంబంధమైనది, అది ఆత్మ సంబంధమైనది. యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారని చెప్పిన దేవుడు ఆయన ఏమంటున్నాడు? నేను సృజించుచున్న దానిని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. ఆ యెరూషలేమును గురించి మనం ఇప్పుడే ఆనందించి సంతోషించాలి. ఎందుకో? ఈ యెరూషలేముకే ఇంత మహిమ కలిగిన అనుభవాలు ఉంటే ఆ నూతన యెరూషలేముకు, పరలోకానికి ఇంకెటువంటి అనుభవాలు కలిగి ఉండాలి అనేటువంటి ఒక ఆనందము మన అంతరంగంలో, మన తలంపుల్లో ఉండి తలంచి దాని గురించి ఆనందించాలి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిని గాను సృజించుచున్నాను. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలం. ఆ యెరూషలేముకి వెళ్తే అక్కడ బాధ ఏమైనా ఉంటుందా? ఏదైనా రోగం ఉంటుందా? నొప్పి ఉంటుందా? ఈ జీవితాన్ని బతుకు నాకు వద్దండి అనేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఏమీ ఉండవు. అన్నీ ఆనందకరమైనవి కనుక ఆమె ప్రజలను హర్షించు వారిని గాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గురించి ఆనందించదను, నా జనులను గురించి హర్షించదను. యెరూషలేమును గురించి నేను ఆనందిస్తున్నాను. దేవుడు
ఆయన సృజించినటువంటి ఆ పట్టణాన్ని గురించి, ఆ పట్టణంలో ఉన్నటువంటి తన జనులను గురించి, తన పట్టణాన్ని గురించి, అంటే సృజించిన పట్టణం, తన జనులు, ఆయన సృజించినటువంటి జనులు ఆ పట్టణంలోకి వెళ్ళి నివాసం ఉండేటువంటి వారిని బట్టి నేను ఆనందిస్తున్నాను, హర్షిస్తున్నాను అని చెప్తున్నాడు. తర్వాత ఏమంటుంది వాక్యము? రోదన ధ్వనియో విలాప ధ్వనియో దానిలో ఇకనో వినబడవు. దేవునికి స్తోత్రం. రోదన ధ్వనియో విలాప ధ్వనియో దానిలో ఇక కనబడవు. రోదన ధ్వని రాదు. ఈ దుఃఖము, ఏడుపు, బాధ ఎంత ఉన్నా ఈ లోకం మట్టికే. ఆ తర్వాత ఏవి మనకు ఉండవు. దేవునికి స్తోత్రం. రోదన ధ్వని విలాప ధ్వని దానిలో ఇకనో ఎన్నోడు వినపడవు. ఈ బాధ ఆ బాధ అనేటివి ఏవి ఉండవు. ఎలాంటి పరిస్థితులు కూడా ఏ బాధలు దాంట్లోకి రానే రావు. అందువలన ఆ యెరూషలేమును బట్టి ఏం చేస్తున్నాడు? ఆయన ఆనందిస్తున్నాడు. ఇక నా జనులకు ఏ దుఃఖము లేదు కదా, నేను సృజించిన ఈ నూతన యెరూషలేములకు వచ్చి చేరారంటే వాళ్ళకి ఏ బాధ లేవు, ఇక వాళ్ళకి దుఃఖం లేవు, ఇక కన్నీళ్ళు లేవు. ఎన్ని బాధలు భరించారు, ఎన్ని రోగాలు భరించారు, ఈ సమస్యలు గట్టెక్కించమని ఎంత అడిగారో, ఈ రోగాల నుంచి విడిపించి కాపాడు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎంత ప్రాధేయపడ్డారో, ఎంత దుఃఖపడ్డారో. ఇక వాళ్ళు యెరూషలేముకు వచ్చి చేరారంటే వాళ్ళకి ఏ బాధ లేదు అని మనకు కలిగిన మేలును బట్టి దేవుడు ముందుగానే మనల్ని బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి నీవు ఎప్పుడు ఆనందిస్తావో, ఎప్పుడు సంతోషిస్తావో, ఇక్కడ ఉండగానే ఆ పరలోకపు ఆదరణ నీవు ఇక్కడ అనుభవించి ముందుకు నడవగలుగుతావు. దేవునికి స్తోత్రం. మీరు స్తుతించే కృప ఉంటే బాగుండేది మీకు. ఆ పరలోకపు ఆనందాన్ని బట్టి, ఆ పరలోకపు సంతోషాన్ని బట్టి ఇక్కడ అనుభవించి దాన్ని నీవు పొందుకునేటువంటి భాగ్యం అనేది దేవుడిచ్చాడు. కాబట్టి ఇక రోదన ధ్వని కానీ విలాప ధ్వని కానీ, ఏ బాధ దుఃఖము కన్నీళ్ళు నీకో ఎక్కడ వెతికినా, ఎంత వెతికినా కనబడవు. ఎందుకని? ఆనందకరమైనటువంటి దేశం నూతన యెరూషలేము, దాంట్లో దేవుడు చేర్చాడు. అది ఆదరణ ఇచ్చేది, ఆనందాన్ని, సంతోషాన్ని, తృప్తిని ఇచ్చేది. తల్లి దగ్గర బిడ్డ కడుపు నిండా పాలు తాగితే ఉన్న ఆనందము అక్కడ దేవుని వలన మనకు కలుగుతుంది. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే హన్నా ఉంది, ఎల్కానా భార్య. ఆయనకు 2 భార్యలు, హన్నా, పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరు. దేవుడే పిల్లలు లేకుండా చేశాడు అని రాస్తుంది. ఇక పిల్లలు లేకుండా బాధపడేటప్పుడు ఆ నిందలు, అవమానాలు ఎలాంటివో ఇక ఆ సంగతులన్నీ మనకు తెలిసినవే. ఇక ఒక రోజున ఈ బతికే కంటే సావటం మేలు కదా, ఎందుకు నా జీవితం అనుకొని పరిగెత్తి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏ బండికి బడి చచ్చిపోద్దు, ఎక్కడ దూకి చచ్చిపోద్దు అనుకొని పరిగెత్తి చూస్తే భర్త కానీ వీళ్ళు కానీ ఎక్కడ బడి సావలా. పరిగెత్తి దేవుడి మందిరంలో బడి ఏడుస్తూ ఉంది, ఎలుగెత్తి ఏడుస్తుంది భయంకరంగా. దుఃఖము, విలాపము, ఆమెల బాధలు అంతా తెలియజెప్పుకుంటుంది. ఏడ్చి అలుపు వచ్చింది దాకా ఏడ్చి ఆ తర్వాత ప్రార్థన చేసుకొని పాస్టర్ గారికి విషయం చెప్పి ప్రార్థన చేయించుకున్నాక ఆయన వచ్చేటప్పుడు ఏమన్నాడంటే, ఆ పాస్టర్ గారు, దేవుడితో నీవు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయునుగాక. హల్లెలూయా. ఏమన్నాడండి ఆయన గారు? ఏ మనవి చేసుకున్నావో నీ మనవిని నాకు తెలియదు కనమ్మా, ఆయన తెలుసు కాబట్టి నువ్వు అడిగింది ఆయన నీకు ఇచ్చునుగాక అని పలికాడు. ఇక మందిరం నుంచి బయలుదేరి వచ్చి ఇంటికి వచ్చి ఇక ఏమో చూద్దాం అన్నట్టుగా ఉండలా. గిన్నె నిండా ఇంత పెట్టుకొని శుభ్రంగా 2 పళ్ళాలు బిర్యానీ తినేసింది. 2 గిన్నెలు బిర్యానీ తినేసింది. వచ్చి వాళ్ళని పలకరిస్తూ ఉంది, ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, ఆనాట నుండి ఆమె అన్న దుఃఖముఖిగా ఉండుట మానేను. స్తోత్రం. ఏడుపు లేదు, బాధ లేదు, విలాపము లేదు. కారణం ఏంటి? ఆదరణ దొరికేటువంటి చోటుకి వెళ్ళి వచ్చింది. సమూయేలుని గనింది. చరిత్రలో ఈరోజు వరకు ప్రపంచ చరిత్రలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలలో సమూయేలు భక్తిని, గొప్పదనాన్ని, వాళ్ళమ్మ హన్నా యొక్క ప్రార్థన రాయబడి అనేకుల జీవితాలకు, పిల్లలు లేని తల్లులకి ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని, ఘనకార్యాలను ఈరోజు వరకు కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ముగించుకొని వెళ్ళిపోయినా వాళ్ళ సాక్ష్యము బ్రతికే ఉంది. సజీవులుగా వాళ్ళు ఉండి కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక.
ఆనాటి నుండి ఏం మానిందట? అన్న దుఃఖముగా ఉండుట మానేను, విలాపము లేదు, కన్నీళ్ళు లేవు. ఎందుకో ఆదరణ దొరికేటువంటి చోటుకి వెళ్ళి వచ్చింది కనుక. కాబట్టి మీరు ఎంతమందికి మీలో ప్రతి సమస్యకు కానీ, ఏదైనా ముఖ్యమైన సమస్యకు కానీ ఏ ప్రార్థన లేకుండా వచ్చి మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకుని పోయే అలవాట్లు మీరు ఎంతమందికి ఉన్నాయి? ప్రార్థన అంటేనే బతిమాలు భయపడితేనే వచ్చే దిక్కులేరు. ఇక మీకో కష్టమైనప్పుడు వెళ్ళి ప్రార్థన చేసుకుందామా అనేటువంటి మనసు ఎట్టగలుగుతుంది చెప్పండి? యెరూషలేముతో ప్రేమగా మాట్లాడాలట. ప్రభువా, నీ ఆదరణ కాకపోతే నాకేముంది నాయన లోకంలో, నువ్వు కాకపోతే నన్ను ఎవరు ఆదరిస్తారు నాయన? ప్రేమగా మాట్లాడాలట. ప్రేమ అనేది అంతరంగంలో ఉండి మనసు కలిగి మనసు తెరచి ఎప్పుడైనా ఎవరితోనైనా మనుషులతోనే ప్రేమను పంచుకోలేని వాళ్ళు దేవుడితో, కనబడని దేవుడితో ఎలా ప్రేమను పంచుకోవడం తెలుస్తుందండి? మనుషులతోనే ప్రేమను పంచుకోవడం తెలియనప్పుడు, పంచిన ప్రేమను గుర్తించే అనుభవం తెలియనప్పుడు ఇక దేవునితో ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడం ఎలా తెలుసుకుంటారు? అవుతుందా? వీలవుతుందా? అయ్యే పని కాదు. ఒక వ్యక్తి దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడనేది ఆ వ్యక్తి దేవుడితో చేసే సహవాసాన్ని బట్టి తెలుస్తుంది. సహవాసం అంటే ఇంట్లో ఉండి నేను నా ప్రార్థన నేను చేసుకుంటున్నా అది కాదు. యెరూషలేమును ప్రేమించాలి, ఆమెతో ప్రేమగా మాట్లాడేదానికి ఆమె దగ్గరికి రావాలి, ఆమెతో సమయాన్ని గడపాలి, యెరూషలేమును బట్టి ఆనందించాలి. నాకు ఆదరణ కలిగించే చోటు ఒకటి ఉంది, దేవుడు నాకు ఇచ్చాడని యెరూషలేమును బట్టి ఏం చేయాలి? ఆనందించాలి. ఈ ఆదరణ ఎప్పుడైతే యెరూషలేములో పొందుకుంటావో నీలో దుఃఖము, విలాప ధ్వని ఏది ఉండదు. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించునుగాక. కాబట్టి ఆ ఉండబోయేటువంటి ఆ యెరూషలేము దాని గురించి మనకు ఒక ఆలోచన, అవగాహన కలిగి ఉండాలి. ఇంటి నుంచి బయటకు వచ్చామనుకోండి, ఇల్లు ఎట్లా ఉందో, ఈ పిల్లలు ఎట్టున్నారో, వాళ్ళు ఎట్టున్నారో, జాగ్రత్త పెట్టారో లేదో, ఇవి ముట్టుకున్నారో, ఇవి చేశారో అనే ఒక ఆలోచన. ఎందుకు? దాంట్లో ఉంటున్న సహవాసం ఉంది కనుక. అలాగే యెరూషలేముతో నీకు సహవాసం ఉంటే యెరూషలేమును గురించిన ఆలోచనలన్నీ ఇక్కడున్నా సరే నీ మనసులో తిరుగుతూ ఉంటాయి. యెరూషలేముతో నీవు సహవాసం చేసినట్లయితే యెరూషలేములో దేవుడు ఏమి ఇచ్చాడో అవి ఇక్కడ అనుభవిస్తూ అక్కడికి వెళ్తావు. అక్కడికి పోయిన తర్వాత కాదు, ఇక్కడ అనుభవిస్తూ ఇక్కడ పొందుకుంటూ నీవు అక్కడికి చేరగలుగుతావు. అది కృప, గొప్ప భాగ్యం. దాన్ని సంపాదించుకునే అనుభవం అనేది మనకు కావాలి. కాబట్టి యెరూషలేము నేను సృజించబోతున్నా అంటే నిర్మించుతున్నటువంటి యెరూషలేము ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఆయన సేవ చేశాడు, శ్రమ పొందాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, మూడవనాడు తిరిగి లేచాడు. ఆయన పరలోకానికి వెళ్ళి ఆదరణకర్తను పంపించాడు. నేను పరలోకంలో మీకు స్థలాన్ని సిద్ధపరిచి ఒక సొగసైన అందమైన నగరాన్ని కడతాను, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు, నేను వచ్చే మరలో తీసుకెళ్ళిపోతాను అని ఆయన ఆ నూతన యెరూషలేమును నిర్మాణపు చక్కడపు పనిలో ఉండిపోయాడు. ఆయన దాన్ని మరింత శుభగలదిన సుందరమైన నగరముగా తీర్చిదిద్ది మన కొరకు వస్తాడు. వచ్చి ఇక నిన్ను తీసుకెళ్ళి ఆ నగరంలో ఆయనతో కూడా ఉండనిస్తే ఆ కలిగే ఆనందం నువ్వు పొంది ఆనందిస్తుంటే నిన్ను చూసి తరించాలని ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ ప్రేమ, ఇలాంటి ఒక దైవత్వపు స్వభావం అనేది దేవుని బిడ్డలుగా మన హృదయాల్లో లేకపోతే మనము భూ సంబంధమైన వాటితోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది, కానీ పరసంబంధమైన వాటిని పొందలేం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ప్రార్థన అయిపోతే ఇంట్లో ఉంటారు, ఇంట్లో ఉండకపోతే ఇంకో చోట మీ పనుల్లో ఉంటారు. కానీ లోకాన్ని విడిచిపెడితే పరలోకాల్లో మనం ఉండాలి. పరలోకంలో లేము అంటే మిగిలింది ఒకటే, ఆరని అగ్ని, ఘోరాతి ఘోరమైన స్థలం, నిత్య నరకం పరిస్థితి, ఎంత భయానకం దాంట్లోకి పోవటం. అందుకని దేవుడు తన సంగతులన్నీ బయలుపరిచి ముందుగా ఈ విధంగా మనల్ని దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని వాక్యాన్ని గమనిస్తే వాక్యం ఏమంటుందంటే, చదవండి మరొక మాట, కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వాక్యాలు చదువుదాం. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వాక్యాలు. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గల వారు మగునట్లు
ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణీయం మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకే, మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుచున్నాం. శుభ్రంగా చదువు. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును మీ రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకములై ఉన్నది. హల్లెలూయా. ఈయన అంటున్నాడు, పౌలు గారు రాస్తున్నటువంటి తన కొరింథీ పత్రికలో ఈ మాట చెప్తున్నాడు. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను సరే ఆదరించుటకు శక్తి గల వారు మగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. శ్రమలు విస్తరించాయట. భయానకమైన పరిస్థితులు ఆయన చుట్టుముట్టాయి. ఏమి తోచని పరిస్థితుల్లో ఆయన ఆవరించిపోయాయి. అటువంటి భయంకరమైన శ్రమల్లో ఆయన ఉన్నప్పుడు ఈయన ఏమంటున్నాడు, దేవుడు మమ్మల్ని ఈ శ్రమల్లో ఎంతగానో ఆదరిస్తున్నాడు. మీకు శ్రమలే కనపడుతున్నాయి. ఈ శ్రమల్లో కూడా ఇట్లా బ్రతుకున్నామంటే శ్రమల్లో ఉండే ఆదరణ మేము అనుభవిస్తున్నామని చెప్తున్నాడు. చూసారు ఎంత గొప్ప మాట. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గల వారు మగునట్లుగా మా శ్రమ అంతట్లో ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు. అంటే నీవు శ్రమలో ఉన్నావు, నీ శ్రమను బట్టి దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. నీవు శ్రమ అనుభవిస్తున్నావు, ఇటు శ్రమలో ఉన్నటువంటి నీవు శ్రమకు తగిన ఆదరణ ఆయన దగ్గర నుండి పొందుతున్నావు. ఇప్పుడు శ్రమ నుండి ఆదరణ పొందేటువంటి నీవు ఏమోలే కాస్త ఉపశమనం కలిగింది, కాస్త నాకు ఆదరణ దొరికింది, ఇంతే చాలు అని నీకుగా నీవు తృప్తి పొందిన వ్యక్తిగా ఉండకుండా నువ్వేమవ్వాలి అంటే, శ్రమలలో ఉన్నారే నీ తోటివారు, వారట నీ ఆదరణ మూలముగా వారి శ్రమలో వారు నిన్ను బట్టి వాళ్ళు ఆదరించబడాలి. అలాంటి వ్యక్తిగా నీవు ఉండాలట. అందుకని దేవుడు నిన్ను ఆదరించాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుడు ఏం చేశాడు, నీ శ్రమలో మనల్ని ఆయన ఆదరించింది దేనికి అంటే, శ్రమలో ఉన్నటువంటి ఇతరులను నీవు పొందిన ఆదరణ ఎలాంటిదో దేవుడి దగ్గరికి వస్తే ఇదిగో ఆయన ఇట్లా చేస్తాడు. ప్రభువు దగ్గరకు వస్తే ఆదరిస్తాడు. ఇదిగో ఈ వాక్యం ఏమంటుంది, ఈ వాక్యాన్ని చదివితే నాకు ఆదరణ కలిగింది. ప్రభువును బట్టి ఆదరణ పొందినటువంటి నీవు నీ ఎదుట శ్రమపడుతున్నటువంటి వారిని నువ్వేం చేయాలట, ఆదరణ నీవు పొందితే చాలదు, నిన్ను బట్టి వాళ్ళు ఆదరించబడాలి. హల్లెలూయా. దేవుని ఆయన వాక్యాన్ని బట్టి నువ్వు ఆదరించబడితే నిన్ను బట్టి నీ కళ్ళెదురు శ్రమపడుతున్నటువంటి వాళ్ళు ఆదరించబడాలి. అందుకని ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరిస్తున్నాడు. ఆదరణ కొంతమందికి ఆదరణ ఇచ్చినా కూడా ఆదరణ ఎట్లా పొందుకోవాలో తెలియదండి. ఆదరించినా ఇది ఆదరణ కాదని తెలియదు, ఒక అనుభవం ఉండదు. ఎందుకంటే ఎప్పుడు ఇచ్చిపుచ్చుకునే అనుభవాలు ఉండవు కదా. ఒకరితో ప్రేమగా మాట్లాడి మనసులో ఉన్న సంతోషాన్ని బాధను పంచుకునే అనుభవాలు ఉండవు. ఎవరైనా చెబితే వాళ్ళ పరిస్థితి బాధ ఏంటిదని విన్న అనుభవాలు మనకు లేవు. అందుకని ఈ తెలియని వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడు చూసినా ఈ ఆదరణ అన్న ఆత్మీయత అన్న దేవుని ప్రేమ అన్న అదొక పిచ్చితనంలా కనపడతా ఉంటుంది. మనం అలాగ ఉండకపోదుము గాక, దేవుని ఆదరణ పొందుదుము గాక. కాబట్టి మా శ్రమంతట్లో ఆయన ఏం చేస్తున్నాడో ఆదరిస్తున్నాడు. 5వ వాక్యం అంటుంది, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. శ్రమ ఒకటే విస్తరిస్తుందని మీరు అనుకుంటున్నారేమో. మా బాధలు మా ప్రయాసాలు చూసి మా శ్రమ చూసి మీరు అనుకుంటున్నారు, ఏం మనుషులరా నాయనా అని. ఇంత బాధలు అనుభవిస్తే కూడా మేము ఎందుకు దేవుని వదిలిపెట్టకుండా ఉన్నాము, ఎందుకు ఆయనకు దూరం కాలేకుండా ఉన్నాము, ఎందుకు ప్రభువును బట్టి ఆనందిస్తున్నాము, ఆదరణ కావాలంటే పరిగెత్తి మందిరానికి యెరూషలేముకి ఎందుకు వెళుతున్నాం, ఆయనతో ప్రేమగా ఎందుకు మాట్లాడాలని పరిగెడుతున్నాము అని చూస్తే ఆ వాక్యం అంటున్నటువంటి మాట, ఆ శ్రమలోనట దేవుడి ద్వారా పొందే ఆదరణ ఉంది. మరి ఎప్పుడైనా నువ్వు దేవుడి దగ్గర నుంచి ఆదరణ అనుభవించావా?
ఆదరణ పొందావా? తల్లి దగ్గర పాలు దాగి ఆదరించబడినటువంటి బిడ్డ వల్ల ఏ రోజైనా దేవుడి ప్రేమ, ఆయన మనసు, ఆయన కృప ఈ విధంగా ఉంది, ఆయన ఆదరణ నాకు ఇటువంటి సంతోషాన్ని కలిగించింది అని చెప్పేటువంటి సంతోషించే అనుభవాలు సంపాదించుకున్నావా? లేకపోతే అందుకే ఇతరుల దగ్గర మనకి ఎటువంటివి ఏమి కూడా ఉండవు. ఎందుకంటే మన దగ్గర లేవు కదా, ఉంటే కదా కలిగిన దాంట్లో ఒకరు ఇతరులకు పంచగలుగుతాము. మరి మన దగ్గరే లేకపోతే ఇతరులకు ఏ విధంగా ఉండగలుగుతాం, చెప్పగలుగుతాం? అందుకని ఒక మాదిరి అనుభవము అనేది మనలో కావాలి, కనబడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. శ్రమ విస్తరించినట్లుగానే ఆదరణ కూడా ఏమవుతుంది? విస్తరిస్తూ ఉంది. 6వ వాక్యం రాసిన మాట ఏమిటంటే, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకును పొందుతున్నాం. మేము శ్రమ పొందుతున్నాం కదా, ఎందుకో మీ ఆదరణ కొరకే. ఇప్పుడు చెప్పండి, ఈయన ఏమంటున్నాడు? మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకే. ఈయన శ్రమ పొందితే సంఘంలో వాళ్ళకి ఎట్లా ఆదరణ కలుగుతుంది చెప్పండి? ఇప్పుడు ముందుగా మీకు చెప్పా దీనికి జవాబు. ఈయన శ్రమ అనుభవిస్తే సంఘంలో వాళ్ళకి ఎట్లా ఆదరణ కలుగుతుంది? ఉన్నారా ఇక్కడ అందరూ? గట్టిగా అడుగు చెప్పండి ఒకసారి, చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. ఈయన శ్రమ అనుభవిస్తున్నాడు. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకే శ్రమ పొందుతున్నాం అంటున్నాడు. ఈయన శ్రమ పొందితే ఎదుటి వాళ్ళకి, సంఘానికి ఎట్లా ఆదరణ కలుగుతుంది? ఈయన శ్రమ ఎప్పుడైతే పొందుతున్నాడో, అదే కదా ముందుగా చదువుకున్నాం, చదవలేదా? ఎక్కడుంది మరి మైండ్? ఎక్కడుందండి మీకు మనసు? ఈ లోకల్లోనే ఉందా? మందిలో కాకపోయిన లోకల్లో ఉందా? ఇంకొక వేరే స్పేస్లోకి ఏమైనా వెళ్ళిపోయిందా? ఇప్పుడు అదే కదా మనం చదువుకున్నాము. చదవండి, పైన మాట చదవండి. అదే చెప్పాడు ఆయన. శ్రమలు ఎలాగ విస్తరిస్తున్నాయో అలాగే మాకు ఆదరణ కూడా విస్తరిస్తుంది. కాబట్టి ఈ శ్రమల్లో బతుకున్నాం. కాబట్టే బతికి బట్టగట్టి బయటపడి మేము మరలా ప్రభువును స్తుతించి లోకంలో మనుషుల మధ్యలో తిరుగుతున్నాం, ఒకరినొకరు చూసుకుంటున్నాం. లేకపోతే మాకు ఎదురైన శ్రమలకి ఎప్పుడో లోకం వదిలిపెట్టి పోవాల్సిన పరిస్థితి అని చెప్తున్నాడు. కాబట్టి మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకే పొందుతున్నాం. అంటే సంఘములో సేవకుడు శ్రమ పొంది శ్రమతో కూడా ఆదరణ పొందుతున్నాడు కనుక, ఆయన ఎదుట ఎవరు శ్రమ పొందుతున్నా వాళ్ళని ఆదరిస్తున్నాడు కనుక, మీ ఆదరణ కొరకే నేను శ్రమ అనుభవిస్తున్నా. నా శ్రమ లేకపోతే ఆదరణ లేదు, ఆదరణ లేకపోతే నేను మిమ్మల్ని ఆదరించలేను. ఆ తర్వాత ఏమంటున్నాడు? ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుతున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. ఏమి కార్యసాధకమై ఉన్నది? కార్యసాధకమై ఉన్నది ఏంటిది? ఒక మాట చెప్పాలా? చదువు, మొదటి చదువు. మేము ఆదరణ పొందినను చదవమ్మా మరలా. ఈ ఆదరణ కానీ చదువు. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై. ఇప్పుడు చెప్పండి, ఏది కార్యసాధకం? ఏదై ఉంది? అదేనండి, శ్రమలు సహించడానికే కార్యసాధకం. ఏంటిది అది? శ్రమలను సహించేదానికి కార్యసాధకం ఏదయ్యింది? ఆదరణ అయ్యింది. మీ వల్ల కాదులేండి. మీరు ఇక్కడ ఉంటే ఎప్పుడైనా బైబిల్ తెరిచి వాక్యం చదివే వాళ్ళైతే అర్థమవుతుంది. ఆదివారం మందిరానికి వచ్చి ఇక్కడ తెలిసే మీ బతుకులకు వాక్యం ఎట్లా వస్తుంది చెప్పండి? ఆదివారం మందిరంలో బైబిల్ తెరిచే వాళ్ళకి మీ బతుకులకు వాక్యం ఎట్లా వస్తుంది? అది చూసి రాసేది కాదు కదా, కాపీ కొట్టేది కాదు కదా. ఎప్పుడైనా బైబిల్ తెరిస్తే ఇంట్లో 1కి 3 సార్లు చదివారు కదా, చదివిన తర్వాత కూడా ఈ ఆదరణ అని అదే 10 పలుకుతున్నారు, చెబుతున్నా, వింటున్నారు. కార్యసాధకమైంది శ్రమ అనుభవించేదానికి ఆదరణ, శ్రమ అనుభవించేదానికి కార్యసాధకం. 3 మాటలు ఉన్నాయి దాంట్లో. తలమునకలైపోతున్నారు.
బతుకుల్లో వాక్యం ఉంటే, బతుకులో ఎప్పుడైనా బైబిల్ ధరిస్తే బాగుండేది. ఆదివారం ఇక్కడ తెరిచి మరలా ఆదివారం ఇక్కడ తెరిచేటువంటి మనుషులకి వాక్యం ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎట్లా వస్తుంది వాక్యం? కాస్త ఎంతో కొంత బైబిల్ తెరిస్తే రోజు బాగుండేది. కడుపు 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 జీవితం అంతా కడుపు కోసమే ప్రయాసపడమే సరిపోయింది. ఎంత నిండినదేమో నిండి సావదు. తృప్తి పడనివి రెండే రెండు, పాతాళము, రెండోది కడుపు. జ్ఞాని రాస్తాడు, పాతాళానికి తృప్తి లేదట, ఎంతమందిని పాతాళంలో పడేసినా ఇంకా రావాలంటదట. ఎంత తిన్నా కడుపుకి తృప్తి లేదు, ఇంకా కావాలి. దీనికోసమే జీవితం అంతా అరిగి కరిగి నీరై పారుతుంది. కానీ వాక్యం అనేది హృదయంలో బ్రతుకులో ఏ రవ్వంతా కూడా. ఈ ఆదరణ ఏమంటున్నాడు? శ్రమలను సహించుటకు కార్యసాధకమైంది. ఏంటిది? ఆదరణ. ఈ ఆదరణ లేకపోతే ఏ శ్రమ వచ్చినా ప్రతి చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ కలవరపడిపోయి కంగారు పడిపోయి బాధపడే పరిస్థితి, కానీ ఇక దాన్ని గెలిచే పరిస్థితి లేదు, జయించే పరిస్థితి లేదు. ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఈ ఆదరణ శ్రమలన్నిటిని కూడా సహించేదానికి కార్యసాధకమయ్యింది. అదే మాకు బలమైంది, అదే మూలమైంది, అదే ఆధారమైంది. ఈ ఆదరణ ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో ఇతరులకు కూడా అట్లానే నీవు ఆదరణకరంగా కలిగించే వ్యక్తివిగా ఉంటావు. ఆదరణ మాటలు కొంతమందికి ఎన్ని మాటలు విన్నా, ఎన్ని బోధించినా ఆ చెవిలో ఆదరణ, దేవుని ఆదరణ ఎంత గొప్పదని ఎన్ని మాటలు చెవినేసినా పొరపాటున దాన్ని పొందలేరు. పొందలేని వాడి నోట ఈ ఆదరణ మాట పొరపాటున రాదు. వాక్యము ఖచ్చితంగా చెప్తేనే అది రెండించలో వాడగలిగిన ఖడ్గం. వాక్యాన్ని వాక్యంగా చెప్తే గుచ్చుకుంటుంది. ఎప్పుడు తీయగా ఉన్న తేనె మాదిరి వాక్యము చాకలి వాడిని సబ్బు వంటది, కడిగి శుభ్రం చేస్తుంది. వాక్యము కంసాలి అగ్ని వంటిది, తగలబెట్టి మస్టు మొత్తాన్ని తీసవతలో బారేస్తుంది. వాక్యం అద్దం లాంటిది, లోపాన్ని ఎత్తి చూపిస్తుంది. ఎప్పుడు ఒక తీయటి ఈ స్వీట్ ఫ్లేవర్కి అలవాటు పడిపోతే నీ జీవితంలో ఏది సంపాదించలేవు. ఆ యెరూషలేములో నీవు నిత్యము ఉండలేవు. కాబట్టి వాక్యపు అనుభవాన్ని తెలుసుకోవాలి. వాక్యము మనల్ని గద్దించినప్పుడే మనం మెచ్చకపోతే ఇక నీ మాటలు ఇతరులకు నచ్చాలంటే ఎట్లా నచ్చుతాయి? వాక్యం నువ్వు నచ్చిన అనుభవాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు కనబడలేకపోతే. ఈ శ్రమలన్నింటినీ మేము భరించేదానికి ఆ ఆదరణ ఏమైంది? కార్యసాధకమయ్యింది. ఆ ఆదరణే మా కార్యసాధకమైంది. తర్వాత ఏమంటున్నాడు చదవండి మరొక మాట. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం. తెస్సలోనిక మొదటి పత్రిక 2:7. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధులమై ఉంటిమి. విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రమే గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. ఆదరణలో అంత గొప్ప అనుభవం ఉంది. చూసారా ఏమంటుంది వాక్యము అంటే, స్తన్యమిచ్చు తల్లి, పాలిచ్చే తల్లి తన సొంత బిడ్డలను ఆదరించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. సాధువులు అంటే ఇక్కడ ఏం రాస్తుంది? శిశువులమై ఉంటిమి, పిల్లలమై ఉంటిమండి. మేము పిల్లల్లాగా బతికామండి. మీ దగ్గర వాక్యాన్ని గద్దించాము, ఖండించాము, మీకు బుద్ధి చెప్పాలి కాబట్టి మా బాధ్యత కాబట్టి చెప్పాము. కానీ మీ ఎదుట మేము పిల్లల్లాగా ఉన్నామండి. పిల్లల్లాగా ఎందుకన్నాడు? ఆదరణ కావాల్సింది పిల్లలకు గనక, తల్లి ఆదరణ కావాల్సింది పిల్లలకు. మేము మీ మధ్యలో సాధువులము, శిశువులమై ఉంటుంది, పిల్లల వలె, చిన్న బిడ్డల వలె ఉంటుంది. మీరు మాకు బహుప్రియులై ఉంటుంది గనక మీ యందు విశేషాపేక్ష అంటే విశేషమైన అపేక్ష, ప్రేమ సంబంధమైనది, కోరుకునే మనసు కలిగింది. విశేషాపేక్ష గలవారమై దేవుని వాక్యాన్ని మాత్రమే కాక మా ప్రాణములను కూడా మీ కొరకు ఇచ్చేదానికి ఎప్పుడు రెడీగా ఉన్నాం. ప్రాణమైనా సరే మీ కొరకు, పైన బాధ లేదు, మీ కొరకు ప్రాణం తీస్తాం. మీకు వాక్యం చెప్తే, ఒక్కసారి మీకు సువార్త బోధిస్తే ప్రాణం తీస్తామని గొంతు మీద కత్తి పెట్టినా సంతోషంగా అప్పగించుకుంటాం. కానీ ప్రాణాన్ని వదిలేస్తాం. కానీ మీకు సువార్త అందించకుండా ఉండలేము. చూసారా అప్పుడు సువార్త వలన ఎంత ఆదరణ ఉందో. ఈ ఆదరణ పొందితే
సువార్తను గురించి మీరు ఆలోచన చేసి ఉండేవాళ్ళు. దేవుని మాటలు ప్రజలకు మనుషులకు ఎంత అవసరమా అనేటి ఉండేది. మందిరానికి వచ్చే మీకే నాకు అక్కర్లేదన్నట్టుగా దేవుని సువార్తను పక్కన పెడితే, వాక్యాన్ని త్రోసిపుచ్చితే ఇక ఇది ఇతరులకు అవసరమైంది అని ఎట్లా అనుకోగలుగుతారు? తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లు, ఆదరించినట్లుగా మేము మీ మధ్యలో ఏమై ఉన్నామో శిశువులమై ఇంటిమి, పిల్లలమై ఉన్నాం. కాబట్టి వాక్యాన్ని మాత్రమే బోధించడం మాత్రమే కాదు, కానీ మా ప్రాణాలు కూడా మీకు ఇచ్చేదానికి మేము ఎప్పుడూ వెనకాడలేదు, ఎప్పుడు సిద్ధపడి ఉన్నాం. ఇంకేమంటున్నాడు? 11వ వాక్యాన్ని చదవండి. కాబట్టి ప్రాణమును కూడా ఇచ్చేదానికి వెనకాడకుండా ఉండేటువంటి వాళ్ళ దగ్గర వాక్యాన్ని వింటున్నారు. కాబట్టి తన రాజ్యమునకును, దేవుని రాజ్యమునకును, దేవుని మహిమకును మిమ్మల్ని పిలుస్తున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకునేవలనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించచ్చు, ధైర్యపరచచ్చు, సాక్ష్యం ఇచ్చుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. మేము మీలో ప్రతి వారిని హెచ్చరిస్తూ, ధైర్యపరుస్తూ, సాక్ష్యం ఇచ్చి చెప్తున్నాం. ఏమని? తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలిచినటువంటి దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలి. మీకు తగినట్టుగా దేవుడిని దిగజార్చకూడదు, దేవుడికి తగినట్లుగా నడుచుకోవాలి. ఆయనకు తగినది ఏది? యెరూషలేముతో ప్రేమగా మాట్లాడాలి. ఆయనకు తగినది ఏది? యెరూషలేముకు వచ్చి ఆదరించబడాలి. ఆయనకు తగినది ఏది? యెరూషలేముతో సమయాన్ని గడపాలి. యెరూషలేములో ఉన్నవన్నీ అప్పుడు నువ్వు పొందాలి, ఆదరణ పొందాలి. నీవు ఇతరులను ఆదరించాలి, శ్రమలో ఉన్న వాళ్ళని ఆదరించాలి. అందుకని దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. కాబట్టి మేము మీలో ప్రతి వారిని హెచ్చరిస్తూ, ధైర్యపరుస్తూ సాక్ష్యం ఇస్తున్నాం. తర్వాత ఏమంటున్నాడు? తండ్రి తన బిడ్డల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలుసు కదండి. తండ్రి తన బిడ్డల పట్ల ఎట్లా నడుచుకుంటున్నాడు, తండ్రి తన బిడ్డల పట్ల ఎట్లా నడుచుకుంటున్నాడు తెలియాలంటే మీరు మీ బిడ్డల పట్ల ఎట్లా నడుచుకుంటున్నారో జ్ఞాపకం చేసుకోవాలి. మరదాన్ని బోధించక్కర్లా. తండ్రి అయిన ప్రతి వానికి, తల్లి అయిన ప్రతి దానికి బోధించనక్కర్లా. కాబట్టి తల్లికి తనకు తెలుసు నేను ఏ విధంగా అని, తండ్రికి తనకు తెలుసు నేను ఏ విధంగా అని. కాబట్టి ఆత్మ సంబంధమైన అనుభవాలలో తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలుసు కదా. తండ్రి ఏం చేస్తాడు? బిడ్డల క్షేమాన్ని కొడతాడు, బిడ్డల కొరకు ప్రయాసపడతాడు, బిడ్డలకు సమకూరుస్తాడు, మంచిని బోధిస్తాడు. తండ్రి మాట వినకపోతే ఏం చేస్తాడు? దండిస్తాడు, గద్దిస్తాడు, శిక్షిస్తాడు. మరలా తీసుకొని వాళ్ళ క్షేమాన్ని కోరి ఏం కావాలో అన్నీ, ఒకటి కాదు వాక్యము కూడా అంతే. కానీ మనమైతే అన్ని చేయొచ్చు, మనల్ని మాత్రం ఎవరేమనకూడదు. ఇది తండ్రుల తీరు. అలాంటి ఒక తత్వం నీలో ఉంటే నీకు తండ్రి మనసు ఉన్నట్టేనా? తండ్రి స్వభావం ఉన్నట్టేనా? నువ్వు కొనిస్తే అన్ని కొనిపెట్టావు, ఎవరి కోసం కొనిపెడతావు? నన్ను ఏమనంటే ఊరుకోని వెళ్ళిపోతా ఇంట్లో నుంచి, నువ్వెవడి అనేదానికి నన్ను అని పిల్లలు మాట్లాడితే తండ్రి మనసు సంతోషిస్తుందా? నీ ఆదరణ ఎవరికి కావాలి? ఎవరికి కావాలమ్మా నీ ఆదరణ అని అంటే నువ్వెప్పుడు నన్ను ఎప్పుడు ఆదరించావా అని పెద్ద అయిన తర్వాత తల్లిని పట్టుకుని మాట్లాడితే తల్లి గుండె ఎట్లా ఉంటుంది? బద్దలైపోతాయి కదండి. మరి మనకైతే అట్లా మనకి ఏం నొప్పి తగలకూడదు. కానీ మనకు తండ్రి అయినటువంటి వాడు మనల్ని ఖండించినా, గద్దించినా, బుద్ధి చెప్పినా ఏమంటారు? అబ్బా ఈరోజు భలే పడ్డాయండి, మామూలుగా కాదు, పడతానే ఉంటాయి. ఇంట్లో మనం పడవచ్చు, మన ద్వారా ఇతరులకు మన పిల్లలకు పడవచ్చు, కానీ వాళ్ళు ఏమనకూడదు. శరీర సంబంధమైనటువంటి నీకే అటువంటి ఆలోచన ఉంటే, జాగ్రత్త ఉంటే, ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాల్లో నీవు పరలోకానికి ఆ నూతన ఋషులు చేరే వ్యక్తివి. మరి నీ మీద దేవుడికి ఎంత శ్రద్ధ ఉండాలి, మరింత జాగ్రత్త చెప్పాలి, మరి ఇంకెంత 2 దెబ్బలు ఎక్కువ పడాలి. ఈ సంగతిని ఒక మంచి మనసు కలిగి మనము ఆలోచన చేయగలిగితే తప్పకుండా దేవుని ద్వారా కృపను పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. కాబట్టి తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వారి ఎడల మేము నడుచుకున్నాం కదా అని చెప్తున్నాడు. తగినట్లుగా ఆయన రాజ్యానికి మహిమకు తగినట్లుగా ఏం చేయాలి? మీరు నడుచుకొని ప్రవర్తించాలి. కాబట్టి విశ్వాసాన్ని మీ ఎదుట మేము కూడా ఎట్లా ఉన్నాం? భయముతో వణుకుతూ ఉన్నట్టుగా ఉన్నాం, సాధువులమై ఉన్నాం, శిశువులమై ఉన్నాం.
శిశువులమై ఉన్నాం. పెంపుడు జంతువుల్లో సాధు జంతువులు ఉన్నాయి, క్రూర జంతువులు ఉన్నాయి. క్రూర జంతువులు పెంచుకోవడానికి పనికి వస్తాయా? సాధు జంతువులు క్రూరంగా ఉండాలంటే ఉంటాయా? అన్ని తరబై. కాబట్టి మేము సాధువులమై ఉన్నాం అంటే లోబడేది, విధేయత కలిగింది, చెప్పింది చేసేది. మేము మీ ఎదుట శిశువులమై సాధువులమై ఉంటుంది. మరి మీరు ఎలాగ ఉంటున్నారు అని అడుగుతున్నాడు. మన వ్యక్తిగత ఆత్మీయతను ప్రశ్నించుకోవాలి, మనకుగా మనము పరిశీలించుకోవాలి. నేను ఏమై ఉన్నా, ఎలా ఉన్నానని మనకుగా మనము ఒక నిర్ధారణకు రావాలి. ఒక క్లారిఫికేషన్కి ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడే తప్ప, లేదంటే మనం మనకు నచ్చినటువంటి అనుభవాన్నే కలిగి ఉంటాం. వాటన్నిటిని విడిచిపెట్టి ఈ శ్రేష్టమైన ఈ పునరుద్ధాన దినమున దేవుని యొక్క మాటలను బట్టి మన వ్యక్తిగత ఆత్మీయ జీవితం ఏమవ్వాలి అంటే మరి ఎక్కువగా నూతనం అవ్వాలి, ఆదరించబడాలి. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. తల్లి వలె ఆయన ఆదరించే దేవుడు ఎక్కడ ఆదరిస్తాడు? యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. దేవుడి మందిరంలో ఆదరణ ఉంది. ఆదరణ ఒకటే చదువుకున్నాం కనుక ఆదరణ అని చెబుతున్నాం. కానీ ఆయన మందిరంలో అన్ని సమస్తం మనిషి బ్రతుకులో కావాల్సిన ప్రతి మేలు, ప్రతి ఆశీర్వాదం దేవుడు ఎక్కడ దాచిపెట్టాడు? సహవాసములో, ఐక్యత. ఆయన శరీరంలో ఎప్పుడైతే ఈ అనుభవాన్ని మనము కలిగి సంపాదించుకుంటామో ఆవిడ ప్రభువుతో కూడా యుగాలు ఉండగలుగుతాం. ఆయన ఆదరణ పొందగలుగుతాం. పొందినప్పుడు ఇతరులను ఆదరించగలుగుతాం. ఆ నూతన యెరూషలేములో ప్రవేశించి మనల్ని బట్టి ప్రభు ఆనందించేటువంటి ఒక అనుభవాన్ని సంపాదించుకోగలుగుతాం. ఇటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో స్థిరపరచునుగాక. పాలు పొందిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.